అప్డేట్స్ చూద్దాం. ఆసియాలోని అతిపెద్ద గిరిజన సంప్రదాయ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా మేడారం అభివృద్ధి ప్రణాళికలపై క్షేత్రస్థాయిలో సమ్మక్క సారలమ్మ పూజారులను సంప్రదించి వారి సూచనల మేరకు డిజైన్లను విడుదల చేయాలని నిర్ణయించారు. మేడారం అభివృద్ధి ప్రణాళికపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, లోక్సభ సభ్యుడు పోరిక బలరాం నాయక్, సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. మేడారంలో జాతర అభివృద్ధి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ గిరిజన సంప్రదాయాలకు భంగం కలగకుండా ఉండాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. సమ్మక్క సారలమ్మ పూజారులను సంప్రదించడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం ఈ నెల 23న మేడారం సందర్శించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పూజారుల ఆమోదంతో అభివృద్ధికి సంబంధించిన డిజైన్లను విడుదల చేయాలని చెప్పారు. జాతర అభివృద్ధి పనులకు సంబంధిత టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పూజారులు కోరిన విధంగా ప్రస్తుతం ఉన్న ఆలయ ఆవరణను మరింత విస్తరించాలని అన్నారు. జగన్ కి ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలని హోంమంత్రి అనిత అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆమె పర్యటించారు. అసెంబ్లీకి వెళ్లి అధ్యక్ష అనాలని అందరినీ కల ఉంటుంది. జగన్ పుణ్యమా అని వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను దురదృష్టం వెంటాడుతుందన్నారు. అసెంబ్లీకి వెళ్లే అవకాశం జగన్ ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవటం దురదృష్టకరమని చెప్పారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే సీట్లు రాలేదు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ అసెంబ్లీకి రావాలని స్పష్టం చేశారు. మందికి రాజకీయంలో వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఒకటే కళ ఎలా ఉంటుందంటే అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనాలనే ఒక కళ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యవాణి గెలిచిన తర్వాత కూడా దురదృష్టం వెంటాడుతుంది. ఆ 11 మందిని వైఎస్ఆర్సీపీలో గెలిచిన 11 మందిని వాళ్ళకి ఏంటంటే ఇంచుమించుగా 11 మంది గెలిచినా కూడా అసెంబ్లీలోకి వచ్చి అధ్యక్ష అనే పరిస్థితి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అసెంబ్లీ అన్నది చాలా మంచి వేదిక. ప్రజా సమస్యల మీద చర్చించడానికి కానీ చట్టాలను తీసుకురావడానికి కానీ అసెంబ్లీ అనేది ఒక మంచి వేదిక. ఈరోజు మీరు బయట నుంచి చేసే ఆ ధర్నాలు కానీ క్వశ్చనింగ్ కానీ మీరు అసెంబ్లీలో కూర్చొని చేస్తుంటే కనీసం జనాలకి ఒక ఆన్సర్బుల్ చెప్పే వాళ్ళు ఉంటారు. కానీ ఈరోజు పరిస్థితులు విషయం ఏంటంటే ఒకటి నేను నిన్న మొన్న మాట్లాడుతున్నప్పుడు అన్నాడు ఆయన, నాకు సరైన టైం ఇవ్వరు మామూలుగా ఎమ్మెల్యే అయితే, సో ప్రతిపక్ష హోదా ఇస్తేనే నాకు టైం ఇస్తారు కాబట్టి టైం ఇస్తే వస్తాను అంటాడు ఆయన. నీ గురించి టైం ఇస్తే వస్తానని రకరకాలుగా మాట్లాడుతున్నావు. ప్రతిపక్ష హోదా ఈరోజు స్పీకర్ గారు మేము ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేది ప్రతిపక్ష హోదా. నీకు ప్రతిపక్ష హోదాకి ఇచ్చేటని సీట్లు నీకు రాలేదు కాబట్టి నువ్వు మామూలుగా ఒక పులివెందుల ఎమ్మెల్యేగానే రావాలి, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా రావాలి. ఆ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగానే నీకు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నీకు ఆ ప్రయారిటీ ఇచ్చారు అసెంబ్లీలో. కానీ ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి చిన్నపిల్లడు మారం చేసినట్టు మారం చేస్తే అదేమి చాక్లెట్ కాదు, బిస్కెట్ కాదు, గట్టిగా అరిచి గీ పెట్టుకున్నాడు కదా అని చేతిలో పెట్టేదానికి. ఈరోజు ప్రతిపక్ష హోదా అన్నది ప్రజలు ఇవ్వాల్సిందే, ఆయన ఇవ్వలేదు, మ్యాండేట్ ఇవ్వలేదు. నేనేమంటానంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో అవమానిస్తే ఆయన ఒక్కరు వాకౌట్ చేశారు కానీ ఎమ్మెల్యేలు అవన్నీ వాకౌట్ చేయమనలేదు, ఎమ్మెల్యేలు అవన్నీ వెళ్ళొద్దని చెప్పలేదు. మళ్ళీ ఉన్న ఆ కొద్దిపాటి ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు అసెంబ్లీకి వచ్చి పోరాటం చేస్తున్నారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మిగతా ఎమ్మెల్యేలు పంపించు, నీకు కదా ప్రతిపక్ష హోదా కావాలి. నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి మిగతా ఎమ్మెల్యేలు అందరినీ కూడా నీ దగ్గర కూర్చోబెట్టుకొని నీ ఇంట్లో కూర్చోబెట్టుకుని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈ రోజు చాలా మందికి రాజకీయంలో వచ్చిన వాళ్ళకి సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని, రేవంత్ రెడ్డి పూర్తిగా బరితెగించి మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కుర్చీ పరువు తీసేలా రేవంత్ ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు. రేవంత్ రెడ్డి పూర్తిగా బరితెగించాడు. ఎవడన్నా బరితెగించి బజార్లో నిలబడితే ఏమంటాం అని అట్లయిపోయింది రేవంత్ రెడ్డి పరిస్థితి. మొన్న మాట్లాడుతున్నాడు ఆయన, కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదట. కండువాలు మరి ఎందుకు కప్పినాడు? కండువాలు కప్పితే పార్టీ మారలేదని మాట్లాడితే ఇంతకంటే బరి తెగింపు మాటలు ఉంటాయా? అంటే రేవంత్ రెడ్డి ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళే మేము పార్టీ మారినాము, కండువా కప్పుకున్నామని వాళ్ళ ట్విట్టర్లో వాళ్ళే పెట్టి, మీ పిసిసి అధ్యక్షుడే 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నా అని మహేష్ కుమార్ గౌడే చెప్పబట్టే గాంధీ భవన్ లో మీటింగ్ జరిగితే మీ ఇన్ఛార్జ్ నేతృత్వంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గాంధీ భవన్ లో వచ్చి మీటింగ్ లో పాల్గొండ్రి.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ సిఎల్పి మీటింగ్ కు కూడా వాళ్ళు హాజరయ్యి నువ్వు వాళ్ళని తీసుకుపోయి ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో రాహుల్ గాంధీకి కూడా కల్పిస్తేవి. ఇంత ఓపెన్ గా కుల్లా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కండువాలు కప్పితే పార్టీ మారినట్టు కాదని చిల్లర మాటలు ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు. ఆ కుర్చీ గౌరవాన్ని పరువు తీసే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలకు అన్ని తెలుసు కదా. ఆ ఎమ్మెల్యేలే ఏం చెప్పిండ్రు, మేము అభివృద్ధి కోసం పార్టీ మారినాము, డెవలప్మెంట్ వర్క్ల కోసం పార్టీ మారినామని వాళ్ళ నియోజకవర్గాల్లో కార్యకర్తల మీటింగ్ లో ఓపెన్ గా వాళ్ళే చెప్తా ఉంటే ఇంకా ఈ బరితీయింపేంది, ఇంకా ఈ చిల్లర చేష్టలేంది. ఇలా ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇలా పూర్తిగా బరి తెగించాడు. ఎవడన్నా బరి తెగించి బజార్లో తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని పరకామణి శాఖలో జరిగిన నిధుల దుర్వినియోగంపై గత కొన్ని రోజులుగా రాజకీయ దుమారం కొనసాగుతోంది. జనసేన నేత కిరణ్ రాయల్ తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ పాలనలో దొంగతనం జరిగిందని, దొంగతనం చేసిన రవికుమార్ వద్దే కొంతమంది డబ్బులు వసూలు చేశారని చెప్పారు. అసలు రవికుమార్ బతికే ఉన్నాడా అనే అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అతడు బయటకు వస్తే అసలు భాగోతం బయటపడుతుందని, 100 కోట్లు కాదు 300 కోట్లు దొంగతనం జరిగిందని ఆరోపించారు. అయితే ఈ డబ్బులు భూమన కరుణాకర్ రెడ్డికి, ధర్మారెడ్డిలకు అందాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కరుణాకర్ రెడ్డి ఏ తప్పు చేయలేదు అని అన్నారు. చోరీ జరిగినప్పుడు ఆ విషయాన్ని ఒక 2-3 మీడియా ఛానల్ బయట తీసుకురావడం జరిగింది. అప్పుడు కూడా మొట్టమొదట మాట్లాడిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే జనసేన పార్టీ మాత్రమే. ఆ రోజు కూడా మేము ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ రోజున్న మీడియా ప్రతినిధి పైన కేసులు పెట్టారు, బెదిరించారు, మా మీద కేసులు పెట్టారు, మమ్మల్ని బెదిరించారు, అన్నీ చేశారు. కానీ వెంకటేశ్వర స్వామి బెదిరించలేము కదా. మమ్మల్ని బెదిరించి భయపెట్టారు చేయొచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. రవికుమార్ అనే ఒక మఠంలో, చిన్న జయంగారి స్వామి మఠంలో ఉన్న వ్యక్తి 20 కూటమి సర్కార్పై మాజీ మంత్రి బుగ్గన తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఈ రోజు ఇబ్బందుల్లో ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఈ రోజు ఇబ్బందుల్లో ఉండటానికి కారణం కూటమి సర్కార్ నిర్లక్ష్యమేనని ప్రశ్నించారు. కాపర్ డ్యాం పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా కట్టారని అన్నారు. ఆర్ఎండ్ఆర్ పూర్తి చేశారా? వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడినా చంద్రబాబుకు కోపం వస్తుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఈరోజు ఇబ్బందుల్లో ఉందంటే ప్రధానమైన కారకులు మీరే. ఒకటొకటి చెప్పుకుంటూ వస్తాయి ఎందుకు అని. శాంక్షన్ నుంచి ఆ పని ఎగ్జిక్యూషను నిర్వహణ మీరు తీసుకున్నప్పటి నుంచి ఎక్కడే కానీ మాకు తెలిసి మాకు అర్థమై మీకు అవగాహన లోపం కనపడుతుందన్నమాట. అసలు మీరు స్పిల్ ఛానల్, మన ఇన్లెట్ ఛానల్, అవుట్లెట్ ఛానల్ పూర్తి కాకుండా, రివర్ను నదిని డైవర్ట్ చేయకుండా, మీరు కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ ఎట్లా కట్టినారండి? ఏ విధంగా కట్టినారు? అసలు నీళ్లను, గోదావరి నది నీళ్లను ఆపకుండా, గోదావరి నీళ్లను మళ్లించకుండా మీరు నది మధ్యలో గోడ ఎట్లా కట్టుకుంటూ పోతున్నారు? అంటే గోదావరి నది ఫ్లడ్, ఆ వరదను ఎట్లా తట్టుకుంటుంది అది? అసలు కాఫర్ డ్యామ్ ఎందుకు కట్టేది? నీళ్లను ఆపేదానికి. నీళ్లను మళ్లించాలంటే మీరు స్పిల్వే డ్యామ్ పూర్తి కాకుండా మీరు ఏ విధంగా చేయగలుగుతారు? ఆర్ఎండ్ఆర్ పూర్తి చేసినారండి మీరు? ఆర్ఎండ్ఆర్ చెప్తా ఎంత చేసినారండి. అసలు చివరికి ఏమన్నారంటే మీరు అసలు పోలవరం మొదలుపెట్టిందే మనము అన్నారు. మేమేం చెప్పగలుగుతాము, ఎవరేం చెప్పగలుగుతారు? ఎవరన్నా కాదండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు అక్కడ? మంత్రులు చెప్పగలుగుతారా? లేదండి మీరు చెప్తుండేది తప్పు అని చెప్పలేరు పాపం, వాళ్ళ ఉద్యోగాలు. ఎమ్మెల్యేలు చెప్పగలుగుతారా? లేదండి పొరపాటు మీరు చెప్తుండేదని చెప్పలేరు పాపం, వాళ్ళ టికెట్లు. ఆఫీసర్లు చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. పోనీ మీడియా చెప్పగలుగుతుందా? ఒకరో ఇద్దరో చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఎట్లున్నారంటే ఆశ్చర్యకరంగా ఉన్నారనమాట. పోలవరం ఏంటి సార్, నాగార్జున సాగర్ కూడా మీరే కదా కట్టిండేది అనేది ఎట్లున్నారనమాట. ఆయన ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ నాగార్జున సాగర్ నేనా ఎప్పుడు అంటే లేదు సార్ మీరు మర్చిపోయినట్టున్నారు, అది కూడా మీరే కట్టిండేదని చెప్పేటట్లు ఉన్నారనమాట మీడియా. ఇంకా మేమేం చెప్పగలుగుతాం? మిగిలేదు ఎవరు?
ప్రతిపక్షం మేము ఉన్నాం. ఇంకా మేము ఏం మాట్లాడినా ఆయనకు కోపం వస్తుంది. మేము మాట్లాడకుండా ఊరుకుందామంటే ప్రజలు ఏమంటారు తెలిసిన, ప్రజలు కూడా అట్లే చేస్తారు. ఏం సార్ మీరు ప్రతిపక్ష పార్టీతో పోచేయడంలే అంటారు. ఆయన కోప్పడుతున్నాడే స్వామి, మీరు ఎలక్షన్లు ఏమో అట్లా చెప్తారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మా దగ్గరికి ఇట్లా చెప్తారంటే మళ్ళీ వాళ్ళు పలకరన్నమాట. మేము ఏదైనా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఇది తప్పు అని అంటే మాత్రం. హైదరాబాద్ శివారులోను గాజు రామారంలో ఉద్రిక్తత నెలకొంది. హబీబ్ బస్తీలో ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. కూల్చివేతలను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా హైడ్రా జేసీబీలపై రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. స్థానికులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జేసీబీలపై రాళ్లు రువ్విన హబీబ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే గాజుల రామారం ఇళ్ల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పందించారు. గాజుల రామారంలో 317 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రంగనాథ్ తెలిపారు. వందలాది ఎకరాలను ఆక్రమదారులు కబ్జా చేశారన్నారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. పేదల ఇళ్లను కూల్చడం లేదని, ఖాళీగా ఉన్న ఇళ్లను మాత్రమే కూలుస్తున్నామని తెలిపారు. గాజుల రామారంలోని భూములు స్వాధీనం చేసుకుని చుట్టూ కంచె వేస్తామని రంగనాథ్ తెలిపారు. ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నానా, కానీ ఇలాంటి ప్రభుత్వం వెస్ట్ అంటే వెస్ట్ ప్రభుత్వం. అందుకోసం టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిదో ఎలా అంటేలే, కానీ ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వమే వెస్ట్. అలా అందరు ఇలా కొట్టే ఇప్పుడు ఎవరు న్యాయం చేస్తారు? అందరు 10-15 లక్షలు పెట్టి కొన్నారు. ఓపెన్ కార్డు ఇలాంటి సంచులు అప్పుడే వేస్తుండే ఏమైతుండే, ఈ కంచులు అప్పుడే వేస్తుండే కబ్జా అవుతుండేనా? ఏం లేదనా, ఏం బతుకమ్మ బతుకు అయిపోయింది అంతే. ఇదే కంచులు పాస్టర్ ఓపెన్ కార్డు ఉన్నప్పుడు కొట్టేస్తే మేము ఇల్లు కొట్టుకొని ఉండేవాళ్ళు.